హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ కొండ మీద అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే నా ఫస్ట్ వీడియో. చూద్దాం కొండపైకి ఎక్కి టాప్కి ఎక్కి ఎలా ఉంటుందో చూసినాక మిగతాదంటే తర్వాత మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, కొండపైన అయితే మనం ఈరోజు క్యాంపింగ్ చేసుకున్నాం. ఇప్పటివరకు నేనైతే ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుందో కొండపైకి అయితే. రోడ్డు అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఎటు చూసిన గ్రీనరీ అయితే అదిరిపోతుంది. నాకైతే చాలా అయితే సూపర్ అనిపిస్తుంది. చూసారు కదా, కొండపైకి అయితే వెళ్దాం, వెళ్ళి క్యాంపింగ్ అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. దోమలు అయితే చాలా విపరీతంగా కరుస్తున్నాయి. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం నేను సింగిల్గా క్యాంపింగ్ వీడియో చేయాలనుకొని ఈ కొండపైకి వచ్చి అయితే క్యాంపింగ్ అయితే చేస్తున్నా. మీకు కనుక నచ్చినట్లుంటే మన ఛానల్ మాత్రం లైక్ చేసి అలాగే షేర్ చేసి అలాగైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా కొండపైకి అయితే వెళ్దాం, చూపిస్తా. ఓకేనా. చూస్తారా, ఈ మధ్యలో ఇదేదో చాలా పెద్ద స్పైడర్ ఉంది. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే అదేదో ఇప్పుడే తిన్నది పైకి అయితే వెళ్ళిపోతుంది. నాకు తగిలింది అది. ఎక్కడ చూసినా ఎవ్వరూ లేరు, సైలెంట్గా ఉంది. చూసారా, నిశ్శబ్దంగా ఉంది. కొండపైకి అయితే ఎక్కుదాం. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ఎక్కలే, ఇదే ఫస్ట్ టైం ఈ కొండ ఎక్కడం అయితే. అందుకే నాకు చాలా అలుపు అయితే వస్తుంది. చాలా సైలెంట్గా అయితే ఉంది, ఎవ్వరు లేరు. నాకైతే కొంచెం భయం కూడా వస్తుంది. ఫస్ట్ టైం కదా సింగిల్గా క్యాంపింగ్ వీడియో చేయడం అనేది, ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. పైకి అలా వెళ్దాం. ఎండ కూడా చాలా కొంచెం ఎక్కువగా ఉంది. ఎండ కూడా ఎటు వెళ్తున్నాం నాకైతే దారి అయితే కనిపించట్లేదు, కానీ అలా పైకి అయితే ఎక్కుదాం, చూద్దాం. కింద చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కాలంటే. దారి అయితే సరిగా లేదు, ఏదో ఒక పక్కన అలా ఎక్కేద్దాం. ఓకేనా. చూస్తున్నారా, ఎక్కడ చూసినా మొత్తం అది. సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, వెళ్ళే దారిలో ఇదేదో పెద్ద పుట్ట కనిపించింది. అబ్బా, అంత పెద్దగా ఉంది పుట్ట, చాలా పెద్దది ఫ్రెండ్స్. మైక్ అయితే మన దగ్గర లేదో, మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. ఎక్కాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, చాలా ఎత్తుంది. ఇంకా కొంచెం కూడా రాలే మనం పైకి. ఎక్కడ చూసినా గ్రీన్ ఉంది, నీట్గా కనిపిస్తుంది మాత్రం. దేవుడా, ఒకసారి మనం ఎంత ఎక్కామని బ్యాక్ చేస్తాం. కొంచెం పైకి అయితే వచ్చాం. ఇప్పుడు ఎంత వచ్చామో ఇంకా దానికంటే డబుల్ అయితే వెళ్ళాలి పైకి అయితే. ఓకేనా. దారి అయితే మంచిగా లేదు, రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏముంటాయో కూడా తెలీదు. పాములు కూడా ఉండొచ్చు కదా, ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదే నా ఫస్ట్ వీడియో, క్యాంపింగ్ వీడియో అయితే. ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా చాలా కొండలు మా దుక్కున్నవని మీకు క్యాంపింగ్ వేసి మరీ చూపిస్తా. ఓకేనా. నాకైతే చాలా అల్ప వచ్చేస్తుంది. చాలా అయితే ఎక్కలు పైకి. కొంచెం పైకి వచ్చాను, కానీ ఇక్కడ నుండి చూపిస్తాగండి. చూస్తున్నారు కదా, అక్కడ నుండి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి, ఇక్కడ నుండి కూడా చాలా రాళ్ళు ఉన్నాయి. పైకి ఎక్కాలంటే కష్టం అవుతుంది నాకు.
చూస్తారు కదా, ఇక్కడ ఏదో చిన్న గృహలా ఉంది. ఇక్కడ ఏమీ లేవు, పాములే ఉంటాయేమో భయం వస్తుంది. ఇక్కడ పాములు అయితే ఏమీ లేవు, పర్లే. దేవుడు చూడండి ఎంత పైకి వచ్చానో, ఇంకా పైకి ఎక్కాలి. స్పైడర్లు అయితే ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి, చాలా ఉన్నాయి స్పైడర్లు. నాకైతే కొంచెం అలుపు అయితే వస్తుంది ఈ రాళ్ళ పక్కన వెళ్ళి ఎక్కాలంటే. దేవుడు ఇక్కడ ఎలా ఎక్కాలి నాకే అర్థం అవ్వట్లేదు. ఎలా ఎక్కాలి, కష్టంగా ఉంది. చూడండి ఇక్కడ నుండి రాయి ఎంత కిందకి ఎంత ఉందో. ఇప్పుడు నేను ఎలా పైకి వెళ్ళాలో నాకైతే అర్థం అవ్వట్లే. కాలు కొంచెం జారిందా నా పని అంతే. ఇక్కడ ఎవడు చెప్పడానికి కూడా ఎవడు లేడు, సింగిల్ ఉన్నా. చూడండి ఎంత పైకి అయితే వచ్చామో, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. చూసారు ఇక్కడ నుండి చాలా పెద్ద లోయలా ఉంది, చూస్తుంటే భయం వేస్తుంది నాకైతే. ఇక్కడ మొత్తం చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. దేవుడా చాలా కష్టమే. మొత్తానికైతే కొంచెం పైకి ఎక్కాను, ఇంకా కొంచెం ఎక్కాలి. జారితే అంతే సంగతిలో. ఫోన్ అయితే పడిపోతుంది, చెమటలు అయితే కారుతున్నాయి. ఇంకా చాలా పైకి వెళ్ళాలి, కొంచెం పైకి వచ్చాను నేను. ఒక పక్క క్యాంపింగ్ బ్యాగ్, ఒక పక్క మొబైల్ కెమెరా, ఇంకో పక్క వెళ్ళి పైకి ఎక్కుతుంటే చుక్కలు అయితే కనిపిస్తున్నాయి నాకు. పాములు కూడా ఉండొచ్చు, ఉంటాయి కూడా. చూసారా కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే కొంచెం దూరం అయితే వచ్చాను. ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో చెప్పండి. నాకైతే వేరే లెవెల్ కొడుతుంది, కానీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రాయమట్లు వెళ్ళడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని, కానీ ఎక్కాలి కదా. ఫ్రెండ్స్ నా కష్టాన్ని అయితే గుర్తించి ఎక్కువ వద్దు, నాకు 100 లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలు. చిన్న చిన్న గృహాలు లాంటివి అయితే కనిపిస్తున్నాయి. సింగిల్గా ఉన్నాను కదా, ఫస్ట్ టైం ఎక్కుతున్నా. లైట్ భయం కూడా వేస్తుంటుంది, పాములు ఏమైనా ఉంటాయేమని. ఏంట్రా నాయన ఈ దారి. ఇక్కడ నుండి అయితే నీరైతే వచ్చినట్లుంది, నీరు ఊరుతుంది ఇక్కడ. ఇదేంటో భయంకరంగా అయితే అనిపిస్తుంది. అదైతే ఒక రంధ్రం అయితే ఉంది, అక్కడ ఏం లేవు. ఏముంటుందేమో అని భయం వేస్తుంది అంతే. ఎక్కడికో వచ్చాను కానీ ఇక్కడ చాలా పెద్ద రాయి నా ముందర ఉంది. ఇంకా పైకి ఎక్కడ దారి అయితే లేదు, అక్కడ సైడ్ ఏం లేదు. వెళ్దామంటే
ఈ రాయి చూస్తే ఇలా నా మీద ఇంత పెద్ద రాయి ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళాలనేది మనకైతే అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. కొంచెం కష్టంగానే ఉంది, చూద్దాం, ట్రై చేద్దాం. వావ్, ఇక్కడ చూడండి ఒక గృహ అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఏముంటాయో తెలియదు కానీ చూస్తారా, ఇదే నేను ఫస్ట్ టైం రాయడం నా లైఫ్లో. నాకది చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మధ్యలో అయితే ఒక చిన్న గృహ కనిపించింది నాకు. గృహ అయితే ఏం లేవు ఇందులో, కానీ కొంచెం స్మెల్ కొడుతుంది. ఈ కొండపైన గృహాలు ఎన్ని ఉంటాయి ఇలాంటి, చూడండి. ఇంకా పైకి ఎక్కుదామంటే పెద్ద రాయి ఉంది, ఇక్కడేమో గృహ ఉంది. ఎలా వెళ్ళాలి ఫ్రెండ్స్ పైకి? చూస్తారు కదా, ఇక్కడ రాయి ఉంది. ఈ రాళ్ళ నుండి ఎలా ఎక్కాలరా నాయన నేను? మొత్తానికైతే ఎంత కొంచెం కష్టపడి పైకి అయితే వచ్చానంటే, మొత్తానికి పైకి రాలేదు, కొంచెం పైకి వచ్చాను. ఇంకా పైకి వెళ్ళాలి, చూస్తున్నారు కదా, ఇంకొంచెం అండి, చాలా పైకి వెళ్ళాలి. క్యాంపింగ్ చేద్దాం పైకి వెళ్ళి. అడవిలో క్యాంపింగ్ చేయడం కొండల్లో మనం అనుకున్నంత ఈజీ లేదు. చూస్తప్పుడు ఏమో అనుకున్నా కానీ పైకి ఎక్కుతుంటే తెలుస్తుందని బాధ ఏంటో. ఎక్కడేముంటుందో తెలియదు. మొత్తం మీ దగ్గర రాయి ఉంది, జారితే కింద వరకు వెళ్ళడే. ఆపేవాడు ఎవడు లేడు, తీసుకెళ్ళేటోడు కూడా ఎవడు ఉంటాడు. కానీ స్టార్ట్ అవుతాం, పైకి అయితే వెళ్దాం ఇంకొంచెం. ఎక్కడేం పాములు ఉంటాయనే భయం వేస్తుంది. పదండి ముందుకు, పదండి. పైన అయితే క్యాంపింగ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇంత పైకి వచ్చినందుకు వెళ్దాం. నాకు తెలిసి చెప్పులు వేసుకుని ఇక్కడ కూడా అంత కరెక్ట్ ఏం కాదు అనిపిస్తుంది. కాళ్ళు అయితే బాగా జారుతున్నాయి, పట్టుకోవడానికి ఏం దొరకట్లేదు. ఒక చేత లగేజ్, ఒక చేత కెమెరా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పైకి వచ్చా. పైకి ఎక్కడమే టార్గెట్. కష్టపడి ఇంత దూరం వచ్చాక ఇక్కడైతే చాలా బాగుంది. ఇందులో ఏముంటుందో తెలియదు కానీ కొండ పైన చూడండి. మొత్తానికైతే పెద్ద రాయి, ప్లెయిన్ రాయి దొరికింది. కొంచెం బాగుంది ఇది ఎక్కడ. కింద చూస్తే వచ్చపడుతుంది నాయన, చూడండి. కొంచెం మీదకి ఎక్కేద్దాం. దిగుతప్పుడైతే ఇలా దిగలేం, చాలా కష్టం. ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక నిమిషం. అబ్బో, మొత్తానికైతే అంత పైకి రాలే కానీ
కొంచెం పైకి వచ్చాం. అక్కడ కూడా ఏదో గృహం ఉంది ఇంకోటి లోపల. నా పని అయిపోయింది, ఇంకొంచెం పైకి వెళ్తాడు కదా. ఈ ప్లేస్ని అయితే నేను చిన్నప్పటి నుండి చూడడం, కానీ ఫస్ట్ ఇంత పైకి వచ్చింది నా లైఫ్లో. ఇప్పటివరకు ఇంత పైకి ఎప్పుడు ఎక్కలేకుండా. చాలా రిస్క్తో పని. చూసారా ముందులో ఎంత పెద్ద రాయి ఉంది. ఇంకా ఈ రాయి చాలా పెద్ద రాయి, ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంది. బాగుంది రాయి, చల్లగా అనిపిస్తుంది. ఇక్కడి నుండి చూస్తే మొత్తం నాదే అనిపిస్తుంది. చూసారా అంతా మన కింద ఉంది కాబట్టి దానికంటే పైన ఉన్నాం. మొత్తానికి రాజు మనమే. చూస్తున్నారా చాలా బాగుంది కదా. నాకైతే పిచ్చి నచ్చింది. మొత్తానికి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుదాం పదండి. నెక్స్ట్ స్టాప్ ఏది ఉంటే మళ్ళీ ఆపుకుందాం, ఓకేనా. వర్షం అయితే మొత్తం నీరు చూస్తారా, ఇక్కడ కొండలో రాయికెళ్ళి నీరు వస్తుంది. కనిపిస్తుందో లేదు కెమెరాలో, కానీ వర్షం పడుతుంది మొత్తం. ఇదల్లా నీరు వల్ల ఇంత పచ్చగా అవుతుంది. కొంచెం కాలు స్లిప్ అయిందంటే కిందకి వెళ్తాం. ఇక్కడైతే ఉండడానికి అవకాశం కూడా లేదు, అందులో ఉంది ఇది. చెప్పులు తీసేస్తే మంచిది. ఈ రాళ్ళ మీద నడుస్తున్నా కానీ నాకు చాలా భయం వేస్తుంది. కొంచెం కానీ కాలు స్లిప్ అయినా ఇంకా అంతే సంగతులు. ఇంకెంత మీద కొంత కొండ. ఎక్కుతుంటే కింద చూసుకుని భయం వేస్తుంది. అలా ఎక్కుకుంటూ పోతే ఏమనిపించట్లేదు. ఎంత కష్టమే ఎలా వీడియో. ఇక్కడ కొంచెం లెవెల్గా ఉంది. ఇంకైతే టాప్ ఎడ్జ్కి రాలే, కాలు కట్టేస్తుంది. చూసారా పైకి వచ్చాక ఎలా ఉందో. క్యాంపింగ్ చేసుకోవడానికి సరైన ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్. మొత్తం నాకైతే కొంచెం గట్టిగా భయం వేస్తుంది. ఎవ్వరు లేరు, ఒక్కడను. కింద నుండి చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎక్కితే కదా తెలిసేది. ఎక్కుదాం అలిసిపోయా, నా వల్ల కట్లేదు. మొత్తానికైతే పైకి వచ్చాం. చూడండి ఇక్కడ ఒక మాడి చెట్టు అయితే ఉంది పైన. ఈ మాడి చెట్టు ఉండడానికి కింద ఎక్కడ ప్లేస్ లేదేమో, అంత పైకి వచ్చింది. చూడండి ఇదేంటిది, దేవుడా పెద్ద స్పైడర్స్. అమ్మా ఇక్కడ కొంచెం బాగుంది ఫ్రెండ్స్, లెవెల్గా ఉంది, నీట్గా ఉందమ్మా, కొంచెం బాగుంది. ఇంతసేపు నడిచినందుకు ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మాడిపళ్ళు ఒక్కట్లేదు, ఇక్కడ ఎవడు లేడు. పైకి అయితే వచ్చాం కానీ మనం కింద అనుకున్నంత ఇట్లాగైతే ఏం లేదు. ఇక్కడ లోతులో డెప్పి లెక్క ఉన్నాయి. కింద నుండి చూస్తే టాప్ సూది కనిపిస్తుంది, కానీ ఇక్కడ టాప్ ఎక్కి ఒక లోయ ఉంది.
ఇక్కడైతే నెమ్మది ఉంది, పర్లేదు. కానీ పాములే ఉంటాయి కానీ భయం వేస్తుంది. అబ్బో కిందసారిగా చూసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్, లేదంటే ఎక్కడ ఏముంటుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. ఇక్కడ ఎవరో రాళ్ళు అయితే కుప్పలా చేస్తారంటే పైకి కూడా ఎవరో వచ్చారు, మనమే కాదు ఎవరో వచ్చారు ఫ్రెండ్స్ మనకంటే ఫస్ట్. ఇక్కడ నుండి పైకి వెళ్ళి వెళ్దాం, చూద్దాం. ఇలా ఉంటే ఎంత పైకంటే అంత పైకి వెళ్ళిపోయి. అబ్బా ఈ ముల్లోడు వచ్చేస్తున్నారు బాబు. ఇక్కడ ఏదో ప్లేస్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ మంచి ప్లేస్ చూస్తాడు ఆ మాత్రం కష్టాలు కూడా ఉంటాయి కదా. ఏమో ముళ్ళు బొచ్చుకు వెళ్ళిపోతున్నారా. హే సూపర్, మొత్తానికైతే కొండ మీద నీళ్ళు చూడండి ఫ్రెండ్స్. కొండ పైన నీళ్ళు ఎంత మంచిగా ఉన్నాయిరా. అందులో ఏవో చేప పిల్లలు ఉన్నాయిరా బాబు, కనిపిస్తున్నాయి మీకు? అదిగో కొండ మీద ఎంత బాగుంది. వావ్, ఇలా ఉంటుందని అస్సలు అనుకోలే. ఇక్కడ ఇంత కష్టపడి వచ్చింది దానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే టెంట్ వేసుకుందాం. హే ఇక్కడ దేవుడిది ఏదో ఉంది చూడండి, వెళ్దాం అడిగి వెళ్దాం పద. టెంట్ అయితే ఇక్కడ వేసుకుందాం. ఫస్ట్ వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. మన క్యాంపింగ్ సామాన్లు అయితే అక్కడ ఉన్నాయి. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక టెంట్ ఉంది అంతేనే. మన స్టార్టింగ్ కదా సింగల్. గో ఈ ముళ్ళు అయితే సరంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అబ్బా వదులు, ఇది ఏం ముళ్ళో కానీ విపరీతంగా వచ్చినాయి. నీళ్ళైతే ఉంది, బాగుంది. అలా ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం ఫ్రెండ్స్. నాకైతే కొంచెం హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇంత కష్టపడి ఎక్కిన దానికి. అన్ఎక్స్పెక్టెడ్. దారి ఎలా ఉందో తెలీదు, వెళ్దాం. అందుకని కొంచెం రిస్క్లా అనిపిస్తుంది. పట్టింది రమ్మంట, రిస్క్ ఉంటే కదా బాగుంటుంది. ఎంత రిస్క్ చేసి వెళ్తే అక్కడ అంత మంచి ప్లేస్ ఉంటుంది. అలా అని నా అన్వేషణ చెప్తారు. ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? నిజమే కదా. వావ్, క్యాంపింగ్ ఇక్కడ హైలైట్ ఉంటుంది. ఇంకా వేద్దాం అక్కడే, ఒక్కసారి అలా చూసి వచ్చేద్దాం. ఎప్పటి నుండో ఎక్కుదాం అనుకుంటే ఎక్కేసా ఈరోజు. ఇది టాప్ ఎడ్జ్. చూసారా ఎంత ఎత్తులో ఉన్నా నేను. నా పని అయిపోయింది. ఇప్పుడు ఎలా దిగుతానో చూడాలి. ఎక్కడమైతే ఇక్కడేవో పళ్ళు ఉన్నాయి చూపిస్తాను.
వెళ్ళారా నాయన, వచ్చేస్తారా ఇల్లు. ఒక్కటికి మించి ఒకటి హైలైట్ అనిపిస్తుంది. వేస్తే క్యాంపింగ్ ఇక్కడే వేయాలి, క్యాంపింగ్ ఇక్కడే వేద్దాం. టాప్ ఎడ్జ్. ఎక్కడమైతే పైకి ఎక్కాను, ఇప్పుడు ఎలా దిగాలి, నెక్స్ట్ టార్గెట్. యా వచ్చాం. మా ఊరు కొండ టాప్ ఇదే. ఒక్కసారి చూపిస్తున్నాను మీకు. ఈ రాళ్ళు ఎప్పుడో పగిలినట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆ కొండ మాడి చెట్టు దగ్గరికి వెళ్ళాను, అటు నుండి చూడండి మా ఊరు ఎలా ఉంది. కామెంట్ ఇచ్చేయండి రా బాబు. ఇక్కడైతే క్యాంపింగ్ వేసుకున్నారా, ఈ రాయి మీద క్యాంపింగ్ వేసుకున్నాం, హ్యాపీగా ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం ఒక 10 minutes, తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకేనా? హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏంట్రా ఇక్కడ, హ్యాపీ ఫ్రెండ్స్. మా చీప్ అండ్ బెస్ట్ మన బడ్జెట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? గాలి
మొత్తానికైతే క్యాంపింగ్ రెడీ గురు. లోపలికి వస్తే చాలా బాగుంది. చేద్దాం ఆగండి. మొత్తానికైతే టెంట్ వేసుకున్నా. ఇక్కడ తిండికి ఏం తెచ్చినా చూపిస్తాగండి. లోపల చాలా వేడిగా ఉంది. పైలు ఎండ అయితే దంచి కొడుతుంది. కింద రాయి కూడా వేడిగా ఉంది. చెట్టు ఉంటే బాగున్నా, చల్లగా ఉన్నా. బ్యాడ్ లక్. పైన రాళ్ళు తప్పించండి. లేస్ ప్యాకెట్ 2 లేస్ ప్యాకెట్లు తెచ్చుకున్నా. అలాగే ఒక చిన్న కంప తెచ్చుకున్నా. కంప తాగేద్దాం, ఎంజాయ్ చేద్దాం అలా. ఓకేనా? అలా వ్యూ చూసుకొని తాగేద్దాం. ఇంత పైకి వచ్చిన తర్వాత ఇలా డ్రింక్ తాగుకొని అలా చూస్తుంటే డ్రింక్ తాగుతుంటే చాలా బాగుంది. కొంచెం చిన్న చినుకులు పడితే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇప్పుడు హైలైట్ ఉంటుంది కానీ దిగుతాడు నాకు చుక్కలు కనిపిస్తాయి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లుంటే మీకు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే మన ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. మంచి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో చాలా కొండల మీద ప్రతి కొండ ఎక్కైతే అక్కడ క్యాంపింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే డే చేస్తున్నాం. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే డే నైట్ 12 గంటలు అయితే క్యాంపింగ్ చేస్తాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేనైతే అంత మంచి వీడియోలు తీయడానికి అయితే నాకు సపోర్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? మన తెలుగులో ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నారు కదా. వ్యూ అయితే అదిరింది ఫ్రెండ్స్. ఏ మాటగా మాట చెప్పాలి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఒక రేంజ్లో అదిరిపోయింది అయ్యా. ఇదే వీడియో 1K వ్యూస్ వచ్చాయంటే ఫ్రెండ్స్, ఇదే కొండపై ఇదే రాయిపై మళ్ళీ నైట్ క్యాంపింగ్ అయితే చేస్తాను. ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? హైలైట్ ఉంటుంది నైట్ క్యాంపింగ్. ఇక్కడే కుకింగ్ చేసుకొని కుమ్మేద్దాం ఒక నైట్ మొత్తం. ఏమంటారు? చూడండి, ఇప్పుడు ఎక్కడమైతే పైకి ఎక్కిపోయాను కానీ దిగడం ఎలా నాకైతే అస్సలకే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇక పైన అయితే నీళ్ళు అయితే ఉన్నాయి స్టాక్. ఇవి తాగడానికి బాగోవు. అక్కడైతే బాగున్నాయి, ఇక్కడేం బాగాలేదు నీళ్ళు అయితే.
ఏంట్రా ఒక్కసారి లోయలాగా ఉంది ఇక్కడ, కొంచెం లోయే ఉంది. సింగల్గా తిరగాలి ఇలా అడవిలో. ఏమంటారు? దారి ఎలా ఉందో తెలియదు, ఇప్పుడు ఎలా దిగుతానో కూడా నాకు తెలియదు. చూసారా లొకేషన్ అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా సూర్యుడు అయితే ఇంకా అస్తమించలేదు, టైం ఉంది కొంచెం. ఇప్పుడు దిగాలి, స్టార్ట్ చేద్దాం దిగడం. ఓకేనా? ఎలా ఉంది కామెంట్ చేయండి మీరు. ఓకేనా? క్యాంపింగ్ మొత్తానికైతే ఇక్కడితో మన క్యాంపింగ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఇదే వీడియో మీద 1K వ్యూస్ వచ్చాయనుకో, అదే ప్లేస్లో ఒక నైట్ మొత్తం ఉందాం. ఓకేనా? ఒక నైట్ మొత్తం అదే ప్లేస్లో ఉందాం. చూడడానికి ఎంత బాగుంది, హైలైట్ ఉంది. వా, చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఆపేస్తున్నా. చెప్పాను కదా, దీని మీద 1K వ్యూస్ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడే మళ్ళీ ఒక వీడియో చేద్దాం. నైట్ పూట బాగా తెచ్చుకొని వండుకొని చాలా బాగా చేద్దాం. ఓకేనా? చాలా నాకైతే ఎంత తీసిన వీడియో ఇంకా తీయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ తీయడానికి ఏం లేదు. చూడండి. బాయ్ ఫ్రెండ్స్.